పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏదన్నా ఒకటి అలా చిన్న చిన్న ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు. అన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మకర రాశి మీ జన్మరాశిలోనే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాల యొక్క సంచారం ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అంటే శక్తివంతమైనటువంటి అంశంగా మారుతుంది. ఏ పని చేసినా సరే దానికి 2 రెట్లు డబుల్ ధమాకా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది క్రమశిక్షణ, కఠిన శ్రమ, బాధ్యతలకు సంకేతం. ఉద్యోగస్తులకు కొద్దిగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ దానికి తగినటువంటి పేరు వస్తుంది. వ్యాపారస్తులకు స్థిరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. నిర్మాణ, భూమి, పరిపాలన, మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక స్వర్ణయుగంగా, స్వర్ణకాలంగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా చాలా సమస్యలు ఫేస్ చేసి ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ చేత్తో తీసేసినట్టుగా పోతాయి. అలానే వ్యాపార పరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక సువర్ణ యుగంగా మారబోతూ ఉన్నది అని చెప్పాలి. అలానే అష్టమ స్థానాధిపతి అయిన రవి కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చేతికి అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే కుజుడు ఉచ్చస్థానంలో మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో, కోర్టు కేసులతో సతమతం అవుతున్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఇక ఇంకా చెప్పాలంటే శని కూడా మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయిన శని 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్మ ఫలితం చాలా స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. అంటే సేవ, సహనము, నిజాయితీ కనుక ఉంటే రక్షించబడుతూ ఉంటారు. కొంచెం చేసేటటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా కొంచెం ఇబ్బందులకు దారితీస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద కనుక చూస్తే ఇది మకర రాశి వారికి పరీక్షా కాలంలాగా కాకుండా ప్రమోషన్ కాలంలాగా మారబోతూ ఉంది. అంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకునేటటువంటి కాలంగా మారబోతూ ఉంది. ఇక తర్వాత రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే మీ రాశికి 2వ స్థానంలో రాహువు, అలానే 8వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది. ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఆలోచనల్లో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అయితే మోసపూరితమైనటువంటి ఆశలు కానీ, షార్ట్ కట్ మార్గాలు కానీ ప్రమాదకరంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి చాలా వరకు దూరంగా ఉండాలి. ఇక అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత, ఎందుకంటే మీ జన్మరాశిలోనే కేతువు ఉన్నాడు, జన్మరాశిలో కుజుడు ఉన్నాడు, అష్టమంలో కేతువు యొక్క సంచారం. అంటే జన్మరాశిలో కుజుడు, అష్టమంలో కేతువు యొక్క సంచారం అనేటటువంటిది కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆవేశాలు తగ్గించుకోవాలి. మాట్లాడేటటువంటి మాట మీరు ఎంత కఠినమైనటువంటి మాటలు చెప్తున్నప్పటికీ అవి ఎదుటి వారికి అర్థమయ్యేటటువంటి విధంగా సాఫ్ట్ కార్నర్లో చెప్పడం వల్ల గొప్ప ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగాన్ని కూడా ఇది అవకాశంగా మారబోతూ ఉంది. మరి ఇక్కడ మకర రాశి వారికి రోజువారీగా కనుక పరిశీలించినట్లయితే డే వైజ్గా ఎలా ఉంటుందని కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి ఆర్థికంగా లాభాన్ని కలిగించేటటువంటి స్థానంగా ఉండబోతుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక చర్చలు బ్రహ్మాండంగా సఫలమవుతాయి. కుటుంబంలో అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీ జన్మరాశిలోనే కుజుడు సంచారం కారణం చేత మీ మాటల వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి.
చూసుకోవాలి. అలానే ఉద్యోగంలో సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రం ఒక 11 సార్లు కనుక జపించినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ధైర్యం పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సోదర సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. దూరం అయిపోయినటువంటి మిత్రులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. దూరం అయిపోయిన వ్యక్తులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఇది అన్ని రకాలుగా కూడా బెనిఫిట్ కలిగించేటటువంటి అంశంగా ఉండబోతూ ఉంది అని చెప్పాలి. ఇంకా ధైర్యం పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అవకాశమైనటువంటి కాలంగా ఉంటుంది. అనేక రంగాలలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి శుభాన్ని కలిగించేటటువంటి కాలంగా ఇది ఉండబోతుంది. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు కొంచెం బాధించే అవకాశం ఉంది. భూ వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. శివలింగానికి అభిషేకం కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక జనవరి 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు అంటే భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ బంధువుల నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ యొక్క క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి దాదాపుగా తీవ్ర స్థాయికి తారాస్థాయికి చేరతాయి అని చెప్పాలి. పోటీ పరీక్షలకు కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయ్యే వారికి ఇది చాలా గొప్ప కాలంగా మారబోతూ ఉంది. గురువారం రోజున గురు మంత్రం కనుక జపించినట్లయితే తద్వారా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొద్దిగా 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మొట్టమొదటిగా ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ శత్రువుల మీద కూడా విజయం సాధిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఏర్పడిన సమస్యల మొత్తాన్ని కూడా వాటంతరవే పరిష్కారం తీసుకు అడుగులు వేస్తూ ఉంటాయి. కానీ కొద్దిగా కడుపు నరాల సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానంగా చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. వాస్తవంగా చెప్పాలంటే మకర రాశి వారికి పెద్దగా ప్రతికూలత లేవు. 1, 2 చిన్నగా ఏదన్నా ఉన్నా వాటికి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఆహా ఇంత గొప్ప ఆనందం నాకే కలుగుతుందా, డబుల్ ధమాకా అనేటటువంటి విధంగా మీరు ముందుకు వెళ్తారు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.